నమస్తే మేడం. కూర్చోండి. మీరు ప్రభా మెడికల్స్ ఓనర్ మిస్టర్ అశోక్ కుమారే కదా? అవును మేడం. సార్ చెప్పారు మీ షాప్ లో పనిచేసే ఇద్దరు ఒకే రోజులో ఎస్కేప్ అయ్యారు కదా? అవును మేడం. ఇదిగో మేడం వాళ్ళ ఫోటో. చూస్తేనే దొంగనాయల్లా కనిపిస్తున్నారు. మీరెలా వీళ్ళని పనిలో పెట్టుకున్నారు? అదేంటంటే వాళ్ళు చాలా రోజుల నుంచి సరే సరే, ఏం కనపడకుండా పోయింది? నేను బాగా చెక్ చేశాను మేడం, అన్నీ అక్కడే ఉన్నాయి. కానీ గత 2 సంవత్సరాలుగా నాకు తెలియకుండా నా షాపులో మందులన్నీ దొంగతనం చేశారు మేడం. అలాగా? చాలా విచిత్రంగా ఉంది. వేరే ఏమైనా? నేను మా ఫ్యామిలీతో మంగళగిరి వెళ్ళాను, అప్పుడు మా ఇంట్లో దొంగతనం చేశారు మేడం. అదేలా? ముందు ఏది పోలేదు అని చెప్పారు, ఇప్పుడు వాళ్ళే దొంగలించారని ఎలా అంటున్నారు? మా ఇంట్లో దొంగతనం చేసింది వాళ్ళేనని వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు మేడం. కానీ నేను బాగా వెతికాను, అన్నీ అక్కడే ఉన్నాయి మేడం. కానీ పర్వాలేదు, ధైర్యంగా చెప్పండి, మన ఇద్దరే ఉన్నాం. ఏం లేదు, నా దగ్గర నుంచి ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తుందా మేడం? లేదు, అలాంటిదేం లేదు. ఎందుకు అడుగుతున్నారు? తాగే బ్రాందీ బాటిల్లోను డెటాల్ బాటిల్లోను ఉచ్చబోసి పెట్టారు మేడం. మీరేమనుకుంటున్నారో నాకు అర్థమైంది. రోజుకి 10 సార్లు స్నానం చేస్తున్నాను, 15 సార్లు వామిటింగ్ చేసుకుంటున్నాను మేడం. ఏది ఏమైనా నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఉచ్చవాసన వస్తుందని ఒక ఫీలింగ్ మేడం. దీన్ని ఎలా కంప్లైంట్ గా తీసుకోమంటారు? ఒక కల్తీ కేసు కింద తీసుకోండి మేడం. సార్ చెప్పారు, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. వాళ్ళని వదలొద్దు మేడం, ఎలాగైనా పట్టుకోండి. వీళ్ళెక్కడికి వెళ్తారు? అమ్మాయిలతో ఏదైనా లాడ్జ్లో ఉంటారు. పట్టుకోగానే పిలుస్తాను, వెళ్ళండి. థ్యాంక్స్ మేడం. హలో హలో, ఎందుకు ఎందుకు కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నారు? హలో హలో హలో, ఎందుకు కొడుతున్నారు? అన్నా, బాస్, సార్, ఎందుకు వీళ్ళు నన్ను కొడుతున్నారు? రేయ్, వాడిని ఇలా తీసుకురండ్రా. ఎక్కడ్రా? ఏది సార్? ఎక్కడా? ఏంటి సార్ ఎక్కడ? రేయ్, నటించకు, మర్యాదగా చెప్పు. ఏం చెప్పాలండి? నాకు అసలే ప్రెషర్ ఎక్కువ. సార్, మీకు బీపీ ఉందా? చూడ్డానికి 6 అడుగుల హైట్ ఉన్నారు, ఆర్బిటల్ 40. 3 పూటలు వేసుకోండి, టయానికి భోజనం తింటే మొత్తం రేయ్, నిన్ను ఏసేస్తాన్రా. చెప్తావా లేదా? చెప్తా. ముందు మీరు ఆ గన్నే కింద దించండి. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, నాకేం తెలియదు. ఏది ఏమైనా మనసు విప్పి ఓపెన్ గా అడగండి. ఏంట్రా ఓపెన్ అడిగేది? ఎవర్రా అది? ఇది నా లవ్. చేసేదంతా చేసేసి నీకు లవ్ ఒకట. రేయ్, దీన్ని పంపించండ్రా. ముడుకోకండి. స్టాప్. గో బ్యాక్. గో. సురేఖ, నువ్వు బయలుదేరు. నువ్వు? నాకు ఇక్కడ 10 నిమిషాలు పనుంది, పూర్తి చేసుకుని వస్తాను. ఓ నిజం చెప్తున్నాను, మీరేమడుతున్నారో నాకు తెలియదు. దయచేసి నన్ను వదిలేండి ప్లీజ్. రౌడీ సార్, మీరు కొట్టండి, వద్దని చెప్పట్లేదు, కానీ ఎందుకు కొడుతున్నారో చెప్పి కొట్టండి. ఒళ్ళంతా ఒకటే నొప్పులు సార్. ఒరే హరి, 2 గంటల సేపు దెబ్బలు తినడానికి నీకు ఇంత కష్టంగా ఉంది? 2 రోజుల నుంచి కొట్టిన చోట కొట్టకుండా నన్ను కొడుతూనే ఉన్నారు. కష్టంగా ఉంటుంది, చెప్పరా? ఇక్కడికి నువ్వెలా వచ్చావన్నా? నువ్వెలా వచ్చావో అదే విధంగా నేను వచ్చాను. నిజం చెప్తున్నానన్నా, ఇక్కడికి నేను ఎలా వచ్చానో నాకే తెలీదు. నేను ఎలా వచ్చానో నాకు తెలియదురా. గట్లు పని చెప్పండి సార్. అయ్యో చెప్పండి సార్. వీళ్ళిద్దరి కళ్ళు పీకేసి మీరు వచ్చేయండి. సార్ నిజం చెప్పేస్తాం సార్. తిరుపతి నుండి పాండిచ్చేరికి 2 బస్ టికెట్లు, 20 బీర్ బాటిల్స్, 5 బిర్యానీ ప్యాకెట్స్, ఆటోలకి, కాండోములకి, రూమ్ రెంట్లకి కలిపి మొత్తం 40,000 రూపాయలు ఖర్చు అయింది. ఇంకా 4,60,000 మాత్రమే ఉన్నాయి. మళ్ళీ నాకు ప్రెషర్ తెప్పించకండి. నిజం చెప్తున్నాను సార్, నా చేతిలో 4,60,000 మాత్రమే ఉన్నాయి.
డబ్బా ఎక్కడ్రా? ఏ? ఏ? డబ్బానా ఏ? ఏ? బియ్యపు డబ్బానా? రేయ్ ఇప్పుడు మీరు నిజం చెప్పకపోయారో ఇద్దరి తలలు పుచ్చకాయల్లాగా పేలిపోతాయి. మీకు డబ్బానే కదా కావాల్సింది, బ్యాగ్ వద్దు కదా. మీ బ్యాగ్ తో నాకు పనేంట్రా? అయితే మీకు బ్యాగు అక్కర్లేదు, డబ్బాయే కావాలి. ఈ బ్యాగ్ తో నేను నాలుగు గీసుకోవాలా? ఏ? ఏ? సార్ నేను ఆ విషయం చెప్పానంటే మీరు నుంచున్న చోటే షాక్ అయిపోతారు. ఏంట్రా? మీరు అనుకున్న వాళ్ళం మేం కాదు సార్, మీరేదో తెలియకుండా మమ్మల్ని ఎత్తుకొచ్చేసారు. సార్ మీరు అడుగుతున్న డబ్బా మా దగ్గర ఒట్టుగా లేదు. మేము సోపు డబ్బాలు పౌడర్ డబ్బాలు దొంగతనం చేసేవాళ్ళం. మేము ఇప్పుడు చిన్న లెవెల్లో చేస్తున్న చిన్న దొంగలం సార్. రేయ్ ఆపండ్రా, పిలవండ్రా వాణ్ణి. నేను అడిగే డబ్బా వీడి దగ్గర నుంచి నొక్కేశారు. వీడిని నేను ఎక్కడో చూసానే. నేను కూడా వీడిని ఎక్కడో చీకట్లో చూశానే. గుర్తొచ్చింది. రేయ్ ఆ రోజు రాత్రి ఆ అమ్మాయి ఇంటికి నువ్వే కదా బైక్ మీద వచ్చింది. రే నువ్వు మామూలుడి కాదురా రే. సినిమాకు వెళ్లే చిన్న గ్యాప్ లో ఆ అమ్మాయితో ఏం ఆట ఆడావురా. ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడన్నా. అమ్మాయిని ఎలా పట్టావురా? ఎలా లైన్ లో పెట్టావు? ఆ విషయంలో నువ్వు పోండన్నా, నాకు సిగ్గేస్తుంది. రేయ్ ఆపండ్రా. ఏంటి రొమాన్సా, లవ్వర్సారా మీరిద్దరు? పెళ్లి చేసుకోండి. ఇలా చూడు చివరిసారి అడుగుతున్నాను, డబ్బా ఎక్కడా? ఏం డబ్బా సార్? రేయ్ వీళ్ళ ముగ్గురిని తన్ని పారేయండ్రా. అయ్యో, అయ్యో. ఈ డబ్బా చూసావా గిరన్న, డబ్బాని వీళ్ళ చేతుల్లో పెట్టుకుని కనిపించట్లేదని మమ్మల్ని మీరు కొట్టిస్తారా? ఇది మీకేమైనా న్యాయంగా ఉందా? రేయ్ డబ్బా అంటే ఈ డబ్బా కదరా, ఇలాంటి ఇంకో డబ్బా. ఇలాంటి డబ్బాలు మెడికల్ షాప్ లో బోలెడు ఉంటాయి. వెనిలా ఫ్లేవర్. దీనికి ఇప్పుడు ఆఫర్ కూడా వేశారు, 2 కొంటే 1 ఫ్రీ. 2 కొంటే 1 ఫ్రీ. అవునవును. మెడికల్ స్టోర్ లో ఉంటుంది. ఆ, రేయ్ ఈ డబ్బా వాల్యూ ఏంటో తెలుసా నీకు? 55 రూపాయలు, జీఎస్టీతో కలిపి 61 రూపాయి. రేయ్ ఈ డబ్బా వాల్యూ 1 కోటి రూపాయలు. ఈ డబ్బా 1 కోటి రూపాయలు అని చెప్తే బయట ఏ ఒక్క ఎర్రదవా కూడా నమ్మడం. మమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇక్కడ కామెడీలు చేస్తున్నారు మీరు. రేయ్ నేను చెప్పానుగా, ఊరికే రెచ్చిపోతున్నావు. డబ్బా వీడికిచ్చి డబ్బా ఎక్కడని వెళ్ళని అడుగుతున్నావు. ఒళ్ళు పెంచేవి గాని ఇక్కడ బుర్రలో ఏమీ లేదు. రేయ్ ఇప్పుడు ఏం చేయమంటావురా? అర్థం కాలే? ఇంకా అర్థం కాలే? మనందరం పిచ్చోళ్ళు అయిపోయాం. నీ అబ్బా రేయ్ బీరు తాగుతావా? తాగాలనే ఉంది, డబ్బులుంటేగా. ఇదిగో తీసుకో, వెళ్ళి తాగిరా. రేయ్ రండ్రా, వాళ్ళ పని వాళ్ళు ఏంట్రా చూసుకుంటారు. చూస్తున్నారు? కొట్టండ్రా. కొట్టకండి, కొట్టకండి, కొట్టొద్దు. ఏయ్, కొట్టకండి. అన్నా, చెప్పనా? మా ఇంట్లో ఉంది. బాగా చూసి చెప్పు, ఈ డబ్బానే కదా? ఉమ్. అవును సార్, ఇదే డబ్బా మా ఇంట్లో ఉంది సార్. కిరణ్, నన్ను మాత్రం సోప్ బాక్సులు దువ్వెనలు దొంగతనం చేయమని చెప్పి నువ్వు మాత్రం 1 కోటి రూపాయల వస్తువును దొంగతనం చేస్తావా? ఇది నీకే న్యాయంగా ఉందా? ఒరే హరి, 1 కోటి రూపాయల వస్తువు ఆ డబ్బాలో ఉంటుందని నాకెలా తెలుసా హరి? అబద్ధం చెప్పు. తెలియకుండా తీసావంట, తెలియకుండా. తమ్ముడిని తెలివిగా మోసం చేసావుగా. నువ్వు మాత్రం ఉత్తముడువా? ఆ రోజున 5 లక్షల రూపాయలు ఉన్న బ్యాగ్ ని గొంతులో ఇరికించేసావు. 5 లక్షలు ఎక్కువ, 1 కోటి రూపాయలు ఎక్కువ. సార్ నా కళ్ళ ముందే ఆయన వేసేసేయండి. నమ్మక ద్రోహం చేసే వాళ్ళు ఈ భూమి మీద ఉండకూడదు. అవును వేసేయండి సార్. డబ్బా ఉన్న చోటు నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఎవరిని వేసేయాలో మీకు బాగా తెలుసు. కాల్చేయండి. రేయ్ డ్రామా ఓవర్. డబ్బా ఎక్కడ్రా? డబ్బా ఇంట్లో ఉంది సార్. ఇల్లు ఎక్కడ్రా? చిత్తూరులో ఉంది సార్. రేయ్ అక్కడికెళ్ళి గీల్మాల్ చేశారో ఈ గుండెల్లో సార్. దిగదు, గుండు మీద దిగుద్ది. రేయ్ రండ్రా.